గాయ్స్ ఇది మా వదిన మా ఇంటికి వచ్చినప్పుడు వీడియో అనమాట. సో మేము ఇల్లంతా ఇలా డెకరేషన్ చేసుకున్నాము. మొత్తం పూలమాల అన్నీ వేసేసి అలాగే వెల్కమ్ చేద్దామని చెప్పి కిందనేమో బంతి పూలు అన్నీ ఇలా చించి వేస్తాం. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. అండ్ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడేమొచ్చి మా వదిన వచ్చేసింది. అండ్ ఎల్లో కలర్ శారీ అమ్మాయి స్టార్టింగ్లో మీకు కనిపించింది కదా, తను నా సిస్టర్, ట్విన్ సిస్టర్ అనమాట. సో ఇప్పుడు తిని ఇంటికి రావాలి అంటే ఇద్దరికి దిష్టి తీస్తారు, అన్నయ్య అండ్ వదినకి. సో అన్నయ్య ఇంకా అప్పటికి రాలేదని చెప్పి తన్నే ఒక్కది అలా నించొని ఉంది. అండ్ ఆరెంజ్ కలర్ శారీ అనేది మా అత్త. అండ్ మానే ఇంకా ఇప్పటికీ రాలేదన్నమాట. కిందన లగేజ్ అన్నీ తీసుకొని రావాలి అని చెప్పి మేము ముందే వచ్చేసాము ఇంటికి. వీళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మా మమ్మీ వచ్చింది అండ్ మా అన్నయ్య కూడా వచ్చినట్టే ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి దిష్టి తీస్తారు కదా. కొత్తగా ఆ చిన్న పాప మా అక్క వాళ్ళ పాప, చాలా క్యూట్గా ఉంటుంది. తన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మా అన్నయ్య వచ్చేసారు, ఇద్దరికి దిష్టి తీస్తున్నారు. అది బియ్యం పిండితోని అదేదో చేశారు అండ్ తమర ఆకులు వేసి అలా దిష్టి అమ్మాయికి అలా తీస్తారు. ఇప్పుడు ఇద్దరికి కలిపి దిష్టి తీస్తున్నారు, చూస్తున్నారు కదా. అండ్ మా దాంట్లోని పెళ్ళికూతురు అంటే అలాగా ముసుగు వేసుకొని ఉంచుకోవాలన్నమాట. అసలు ఆ ఫేస్ ఎవరికి చూపించకూడదు, అందుకే అలా దాస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళేమొచ్చి ముందు అన్నికి పొట్టుది పెట్టాలి లేకపోతే తినికి పెట్టాలా అనేసి డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఈ ఆరెంజ్ సారీ అనేది మా పెద్దత్త, మా మమ్మీ వాళ్ళ తోటి కోడలు అంటారు కదా, తను. సో ఇక్కడ వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు దిష్టి తీశారు, మమ్మీ అండ్ అత్త. అండ్ ఈ ఇల్లోసారి అమ్మాయి ఉంది కదా, తను మా సిస్టర్, తను కూడా తీస్తుంది. అంటే ఇప్పుడు మేము అక్క ఇద్దరం కలిపి స్వీట్ తినిపిస్తున్నాము వదినికి. అందుకే నేనైతే చాలా పెద్దది పెట్టేస్తాను, తను తెల్లాక నవ్వుతుందన్నమాట. చూస్తున్నారా. నెక్స్ట్ మా అత్త, మా వాళ్ళ వైఫ్, తనకి కూడా తినిపిస్తుంది. అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తినిపిస్తున్నారు, కాకపోతే అక్కడ చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చారు. తిను ఆంటీ అనమాట, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. అండ్ ఇప్పుడు తనకి లాన్కి ఎంట్రీ ఇచ్చేస్తాము. దిష్టి తీయడం అయిపోయిన తర్వాత అది నేనే కలసంలోని బియ్యం పెడతారు కదా, అది ఇలా కాలుతో తోసి నెక్స్ట్ ఏమొచ్చి ఒక గిన్నెలో పారాయణి వాటర్ ఉంటుంది కదా, అది వేస్తాము. దాన్ని మట్టుకొని ఇల్లంతా ఆ కాలుతో నడుస్తారు కదా, సో అది చేసామన్నమాట. ఏమొచ్చి ఇంకా తనకి లోనకి తీసుకొని వెళ్ళిపోతాము. ఏ రూమ్లో పూజ అవుతుంది కదా ఆ రూమ్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడేమొచ్చి ఈ ఎల్లో కలర్ శారీ అమ్మాయి మా సిస్టర్ అని చెప్పాను కదా, తను నేను ఇద్దరం సిస్టర్స్ కదా. సో అన్నయ్యలకి వాళ్ళ రూమ్లోకి వెళ్ళడానికి ముందు డిమాండ్ అనమాట, మాకు డబ్బులు ఇచ్చి కదలండి అని చెప్పేసి. సో నేనైతే 5000 ఇచ్చాను. అప్పటికే అందరు నవ్వుతుంటే మా అక్క ఏమొచ్చి నీకన్నా నేను పెద్దదాన్ని కదా అని చెప్పి 7000 డిమాండ్ చేసింది. కానీ ఎంత వచ్చింది తెలుసా, 100 రూపీస్ ఇచ్చేసి ఇద్దరు లోనికి వెళ్ళిపోయారు. తర్వాత ఇస్తానని చెప్పారు. ఇంకా ఇప్పటి వరకు అయితే మాకేం మనీ ఇవ్వలేదన్నమాట. ఆ డిమాండ్ అయిపోయిన తర్వాత ఇంక లోనికి ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏ రూమ్లో వాళ్ళు ఉంటారో ఆ రూమ్లోని పూజ చేసుకోవాలి 4 days అనమాట. సో అదే ఏవో పూజలు